వచ్చి 30 సంవత్సరాలు అయించారు. 12 రూపాయలకు 12 రూపాయలు ఇచ్చేటప్పుడు అప్పుడు వచ్చాము సార్ ఇక్కడికి మేము 1200 ఇచ్చినప్పుడు. ఇంకప్పటి నుంచి ఇక్కడే ఉంటున్నామండి. మా పిల్లలు పెళ్ళిళ్ళు చేసాము, మా పిల్లలు పురుళ్ళు ఎత్తాం, పుణ్యాలు ఎత్తాం, అన్నీ ఎత్తాం సార్. అప్పటి నుంచి ఇప్పటికి మాకు ఏ ట్రాఫిక్ ఏదీ లేదండి. ఇప్పుడు సడాలమంట చెయ్యమంటే మేము లేబర్ ఎక్కడికి వెళ్ళిపోవాలి సార్? ఏం చెయ్యాలండి? మమ్మల్ని చంపేయండి సార్, మేము ఏదైనా వేసుకొని చచ్చిపోతాం సార్. మమ్మల్ని చంపేసాక అప్పుడు మీరు ఇవన్నీ చేసుకోండి సార్. ఇంకెంతకొంచి మేము ఏం చేయలేమండి. బయట ప్రపంచం మాకు తెలియదండి. బయటికి వెళ్ళి ఎలా మాట్లాడాలో మాకు తెలియదండి. బయటికి వెళ్ళి ఎవరితో ఏం చెయ్యాలో మాకు తెలియదు సార్. మేము వచ్చిన కానీ ఇక్కడే ఉంటున్నాం సార్. మమ్మల్ని ఇప్పుడు వెళ్ళిపోమన్నారు. చిన్న పిల్లలు ఉన్నారు, అదిగోండి వాళ్ళకి 3 రోజులు కానీ అన్నం వండుకోలేదు. అదిగోండి ప్రాణం తప్పులాడుతుందని ఇప్పుడు వండుకున్నాం సార్. మేము ఏం చెయ్యాలి సార్? మేము ఎవరికి చెప్పుకోండి సార్, చెప్పండి. అంటే 30 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి అసలు ఎవరు మమ్మల్ని ఇప్పుడు ఇంతవరకు మమ్మల్ని ఎవరు ప్రెషర్ పెట్టలేదు సార్. మమ్మల్ని ఎవరు ఒత్తిడి